ఇచ్చింది ఎవరు? ఈ పొజిషన్ ఇచ్చింది ఎవరు? ఈ ఆధిక్యత ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడిచ్చిన ఆధిక్యతను చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎదిగిన తర్వాత, స్థిరపడిన తర్వాత పోగొట్టుకుంటున్నారు. ఆమె ఏం చేస్తారో చెప్పండి, పోగొట్టుకుంటున్నారు. లకి ఆ గొట్టాలు కూడా నొక్కమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. గాడిదలు కాసుకుని ఒక సౌలుని తీసుకెళ్లి దేవుడు దేశానికి లేక రాజ్యానికి మొదటి రాజుని చేశాడు. ఇది సామాన్యమైన విషయము కాదు, చాలా గొప్ప సంగతి. ఎందుకంటే ఒక అల్లుపుడిని ఇంత గరుడుగా మార్చాడు. ఇప్పుడు దేశానికి రాజు అంటే సమస్తము ఆయన కిందే ఉంటాయి, సమస్తము ఆయన చేతిలోనే ఉంటారు. ఇంకా ఆయనే సుప్రీం, ఇంకా ఆయనకి ఎదురు లేదు, తిరుగు లేదు. ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడు. ఎవరంటే దేవుడు. ఎలాగంటే కేవలం తన కృపను బట్టి. సౌలేదో సూపర్ అని, గొప్పోడని, చాలా విద్యలు కలిగినోడని, జ్ఞానవంతుడని కాదు. ఈ ఆధిక్యత సౌలుకి ఎలా వచ్చిందంటే దేవుని కృప, కేవలము దేవుని కృపను బట్టి. నిజమే, మనము కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఇది ఎవరిచ్చిన కృప? కేవలము దేవుని కృప. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప, చూడగలుగుతున్నామంటే, నడవగలుగుతున్నామంటే, ఆహారం భుజించగలుగుతున్నామంటే చెప్పాలి. ఈరోజు మన బిడ్డలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన చేతి పనులు దీవించబడ్డాయంటే ఇదంతా ఆయన కృప. ఒక మాటలో చెప్పాలంటే కరోనా కాలంలో బ్రతికి బట్టగట్టగలిగి ఈ రోజుకి మన పిల్లలకి తల్లులుగా మనం ఉన్నామంటే చెప్పాలి ఆయన యొక్క కృప. దేవుడు మంచోడండి, దేవుడు మంచోడు. మనల్ని నమ్ముతాడు, ప్రేమిస్తాడు, ఇచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. కానీ మనలో ఉన్న లోపం ఏంటంటే ఘనమైన స్థానానికి వెళ్ళిన తర్వాత, ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత, లేక సంపాదించుకున్న తర్వాత, గొప్పవారైన తర్వాత ఏం చేస్తామంటే ఆ కృప చూపిన కృపామయుడిని ప్రక్కన పెడతాం. సౌలు గాడిదలు కాచుకునే స్థితిలో నుంచి ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు అయ్యాడు. చాలా గొప్ప విషయం ఇది. అయితే అతడు గొప్పోడైపోయిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత, స్థిరపడిన తర్వాత, ఎదిగిన తర్వాత నెమ్మదిగా అతని ప్రవర్తన మారిపోయిందండి. అతని భక్తి తగ్గిపోయిందండి. అతని యొక్క యాటిట్యూడ్ కూడా మారిపోయింది. పనులు మారిపోయాయి, క్రియలు కూడా మారిపోయాయి.